పంటల కొనుగోలుపై తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పూర్తిగా బోగస్ అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా పంట వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇంకా కొనుగోలు ప్రారంభించకపోవడం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ఆయన ఆరోపించారు. అలాగే మిల్లుల వద్ద ప్రతి బస్తాకు 2 కిలోల వరకు తరుగు తీస్తున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండడం దురదృష్టకరమని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తాలు పేరుతో తరుగు తీస్తే తాట తీస్తా అన్న సీఎం వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కడిపోయాయంటూ ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం సన్నవర్లకు బోనస్ వెంటనే ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పై అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ రాశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు లేఖ రాశారు. ఆ లేఖలో రైతులకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో రైతు డిక్లరేషన్ పూర్తిగా బోగస్ అని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోళ్లు ఎక్కడికక్కడనే నిలిచిపోయినాయి, ఎక్కడ కూడా ధాన్యం కొనుగోళ్లు చేస్తలేరు. అదే విధంగా తాలు తరుగు పేరుతో ఎక్కడికక్కడ తాలు పేరుతో తరుగు పేరుతో 2 కిలోలు 3 కిలోల చొప్పున తీసివేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాలు తీస్తే తాట తీస్తా అన్నారు. మరి ఎక్కడికక్కడ తాట తీస్తున్నారు, ఎందుకు తాట తీయట్లేదు? అంతేకాకుండా ప్రైవేట్ మిల్లర్లు కూడా ఇష్టానుసారం రైతుల దగ్గర దోపిడీ చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా కొనుగోలు కేంద్రాల్లో సరిగా కొనుగోలు విధానం లేకనే ఇదంతా జరుగుతుంది అనేది కూడా మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఓ వైపు బోనస్ ఇస్తా అన్నారు. ఆ బోనస్ అంతా కూడా 500 రూపాయలు అంతా బోగస్ అయిపోయింది. కేవలం సన్న వడ్లకే ఇస్తా అంటున్నారు, మిగతా వడ్లకు ఏమి ఇవ్వట్లేదు, సన్న బియ్యానికే ఇస్తున్నారు అనేది కూడా ఎద్దేవా చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పొద్దుతిరుగుడు అనేది పంటను తీసిన తర్వాత పొద్దుతిరుగుడు కొనే దిక్కే లేకుండా పోయింది. పొద్దుతిరుగుడు ఏమన్నా కొంటే 25% కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, మిగతా 75% రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయట్లేదు? పొద్దుతిరుగుడు పైన ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయట్లేదు? పొద్దుతిరుగుడు వాటిని ఎందుకు కొనడం లేదనేది కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మొక్కజొన్న రైతులు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను రైతులకు ఇంతవరకు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేదు. మొక్కజొన్నలు పండించినటువంటి రైతులు అల్లాడిపోతున్నారు. అసలు మొక్కజొన్న కొనే నాదుడే లేకుండా పోయిండు. అదే విధంగా ప్రైవేటు వ్యక్తులు ఇదంతా కూడా ఆసరా చేసుకొని తక్కువ రేటు కొంటున్నారు. 3,300 పైచీలకు గిట్టుబాటు ధర కింటాలకు పెట్టవలసినటువంటి మొక్కజొన్నకు 2,500, 2,600 రూపాయలు ఇచ్చే తీసుకుంటున్నారు. అదే విధంగా మొక్కజొన్న ఒక ఎకరాకు 25 క్వింటాలు 26 క్వింటాల నిబంధన పెడుతూ మాత్రమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వము కళ్ళు తెరిచి ఓ వైపు పొద్దుతిరుగుడు, మరోవైపు మొక్కజొన్న, అదే విధంగా తాలు తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయడము, అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారో అవి కూడా బోనస్ ఇవ్వాలి. కొనుగోలు కేంద్రాలను వెంటనే తెరవాలి, ధాన్య కొనుగోలును వేగవంతం చేయాలి, మొక్కజొన్నను అదేవిధంగా పొద్దుతిరుగుడును కూడా ఫాస్ట్ గా కొనుగోలు చేయాలనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకోవట్లేదు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, రైతుల పక్షం నిలబడాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఏ పంట వేసినా కొనుగోలు చేస్తామని చెప్పిందో అన్ని పంటలను కూడా కొనుగోలు చేయాలనేది కూడా హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.